అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2014 ఎన్నికలకు ముందు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు వాగ్దానం చేసి 1, 2, 3 విడతల్లో రుణాలను రద్దు చేస్తూ 4, 5 విడతలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేయకుండా దాన్ని ఆపిపెట్టారు. దాని ఫలితంగా దాదాపు 9,500 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సినటువంటి బాండ్లు తీసుకొని ఇవ్వకుండా ఉన్నటువంటివి రుణాలు ఉన్నాయి. తక్షణం ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ మేరకు 4, 5 రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంది. వేసినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికంతా కూడా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో కూడా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ప్రకటించి అది పూర్తి స్థాయిలో రద్దు కానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 1,56,000 మంది కౌలు రైతులు కౌలుకు తీసుకొని చేసే వ్యవసాయం గిట్టుబాటు రాక చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా 76 లక్షల మంది రైతులు ఈరోజు సాగుదారులుగా ఉన్నారు. రమారమి 1 కోటి మంది రైతులు ఉంటే అందులో దాదాపు 35 నుంచి 40 లక్షల మంది చిన్నకారు, సన్నకారు రైతాంగం ఉంది. కాబట్టి అలాంటి రైతులు చాలా పెద్ద ఎత్తున అప్పులు చేసినటువంటి అప్పులు తీర్చలేక వ్యవసాయంలో గిట్టుబాటు లేక అప్పుల్లో మునిగి అప్పుల్లో తేలుతా ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణలో నిన్ననే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేసింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఒక అంచనా ప్రకారం కనీసం రైతులు 5 ఎకరాలు 6 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 35 లక్షల మంది ఉంటారని చెప్పేసి ఒకవైపున వ్యవసాయంలో ఉన్నటువంటి నిపుణుల లెక్కలు ప్రకటించినటువంటి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం లాగా ఈ రాష్ట్రంలో కూడా రుణాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.